రేపు ప్రధాని మోదీ అమరావతి శంకుస్థాపన చేసేందుకు వస్తున్న సందర్భంగా గుంటూరు జిల్లా ఉద్దండరామునిపాలెంలో రైతులు సంబరాలు చేసుకుంటున్నారు. 10 ఏళ్ల క్రితం జరిగిన పండుగ రేపు మరొకసారి జరుగుతున్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో అమరావతికి చట్టబద్ధత కల్పించాలని రైతులు కోరారు. రేపటి తర్వాత అమరావతి పనులు పుంజుకుంటాయని ఆశిస్తున్నామన్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న కేసులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే క్లియర్ చేయాలని రైతులు విజ్ఞప్తి చేశారు. 10 సంవత్సరాల క్రితం జరిగిన పండుగను మళ్ళీ రేపు 2వ తారీఖు జరగబోతుంది. దానికి మేమందరం చాలా అమరావతి రైతుల తరఫున చాలా సంతోషంగా ఉన్నాము. అదేవిధంగా ఇప్పుడు 2వ తారీఖు తర్వాత అమరావతి పనులన్నీ బాగా స్పీడ్గా జరుగుతాయని మేము ఆశిస్తున్నాము. అదేవిధంగా అమరావతికి చట్టబద్ధత అనేది ఒకటి చేయాలని మేము కోరుకుంటున్నాము. రెండవది హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్న కేసు కూడా క్లియర్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అయ్యా, రేపు 2వ తారీఖున నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ పనులకు మళ్ళీ పునఃప్రారంభం అంటున్నారు. మరి అప్పుడు తీసుకొచ్చారు, అప్పుడు ఆనందపడ్డాము. తర్వాత దాన్ని నరేంద్ర మోడీ గారు కాపాడలేదు, ఎవరు కాపాడలే. తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అంత దుర్మార్గం చేస్తుంటే కాపాడే స్థాయిలో ఉండి, ఓ ప్రధానమంత్రి స్థాయిలో ఉండి కూడా ఆయన కాపాడలేకపోతే చాలా బాధేసింది. మళ్ళీ అటువంటి బాధ కలగకుండా ఆ దుర్మార్గుని పారదోలటానికి మాకు చాలా అవస్థలు పడ్డాం. ప్రాణాలు పోయినా ప్రాణాలకు కూడా లెక్క లేకుండా తెగించి పోరాడాం. 3 సార్లు పాదయాత్రలు చేసి అనేక పోరాటాలు చేసాం, న్యాయస్థానాలు, దేవస్థానాల చుట్టూ తిరిగి. మళ్ళీ ఆ పరిస్థితి కల్పించకుండా నరేంద్ర మోడీ గారు ఈసారి కాపాడతారు, చేస్తారనే ఆశతోటి ఎదురు చూస్తున్నాం. మళ్ళీ అదే పరిస్థితి వస్తే ఈసారి ఆంధ్రప్రదేశ్లో జనం ఉండరు. ఎందుకంటే ఒకే పరిపాలన, ఒకే నాయకుడు ఎప్పుడూ ఉండడు. నాయకులు మారుతూ ఉంటారు. నాయకులు మారినంత మాత్రాన వ్యవస్థ, పరిపాలన విధానం మారకూడదు. అట్లా మారకుండా చేయాల్సింది ఎవరు? చట్టం. ఆ చట్టాన్ని పెద్దలు, పార్లమెంటు వ్యవస్థ. ఆ పార్లమెంటు వ్యవస్థే మిన్నకుండిపోయింది గత 5 సంవత్సరాలు. అట్లా లేకుండా చేస్తారని చెప్పి ఈసారి అనుకుంటా ఉన్నాం. ఇప్పుడు చూస్తే బాగా ఆనందంగానే ఉంది మాకు అందరికీ. ఎందుకంటే చచ్చిపోయేవాడికి ఆక్సిజన్ ఇచ్చినట్టు అయింది మాకు. గత 5 సంవత్సరాలు కూడా సత్యామో బతికామో తెలియకుండా ఉంది మా జీవన విధానం. ఆంధ్రప్రదేశ్ జీవన విధానం ఎట్లా ఉంది, అందుట్లో అమరావతి రైతులది మరీ ఘోరాతి-ఘోరంగా ఉంది. రాష్ట్రం అంతా దయాజాలి చూపితే ఆ దయాజాలి మీద బతికామో అన్నట్టు అనిపించింది అన్నమాట. పుట్టమన్ను తెచ్చారు, ఆ మన్ను ఈ మన్ను నీరు అని చెప్తున్నారు మా వాళ్ళంతా. ఆ మన్ను ఈ మన్ను మీరు అదే కాపాడితే దాన్ని కాపాడకుండా పందులు, కుక్కలు, నక్కలు దొక్కుతున్నాయి. నరేంద్ర మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేశాడు, అంత పెద్ద అయిన ప్రధానమంత్రి వచ్చి దాన్ని దాని పటిష్టమైన ఏర్పాటు ఈ రోజు వరకు చేయలేకపోయారు. మరి అది ఏంటి? ఒక శంకుస్థాపన చేసిన ప్రదేశంలో పటిష్టమైన కట్టడం కట్టాలి, దానికి రక్షణ కల్పించాలి. మీరు శంకుస్థాపన చేసిన దాని ఉద్దేశం ఏందో కూడా అర్థం కాకుండా దాన్ని పాడుపెట్టించి మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంచెం బాగు చేశారు. ఈ సంవత్సరం నుంచి ఈ 7-8 నెలల్లో ఆ వరకు చూస్తే పందులు, కుక్కలు, ఆవులు, గేదెలు అన్నీ తిరుగుతూ ఉన్నాయి. మరి అంత పవిత్రమైన మట్టి మరి ఎట్లా వదిలిపెట్టాడు? సాక్షాత్తు ఒక దేశ ప్రధాని కింద వచ్చి చేసి అక్కడ శంకుస్థాపన చేసింది. మరి మొన్న దాదాపు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు వచ్చారు. అంత ప్రదేశాన్ని మరి ఈ రకంగా ఆగం చేసి తొలికి కడుపు తరుక్కుపోతుంది, ఆవేదన కలుగుతుంది. అట్లా కాకుండా ఇప్పుడన్నా రాష్ట్రాన్ని, అమరావతిని అభివృద్ధి చేస్తారని చెప్పి దీనికి ఒక పటిష్టమైన చట్టం తెచ్చి రక్షణ కల్పిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. 2015 సంవత్సరంలో మోడీ గారు శంకుస్థాపన చేశారండి. శంకుస్థాపన చేసినప్పుడు 13,000 గ్రామాల నుంచి మసీదులో కానీ, మామూలు చర్చిల్లో కానీ, దేవాలయాల్లో కానీ పుట్టమట్టి తీసుకొచ్చారు. అది తీసుకురాబట్టే, ఆ సంకల్పం ఉండబట్టే అమరావతిని జగన్మోహన్ రెడ్డి 1 ఇంచు కూడా కదిలించలేకపోయాడండి. ఆ సంకల్పమే మమ్మల్ని కాపాడింది. ఇప్పుడు మళ్ళీ మోడీ గారు వచ్చి రేపు శంకుస్థాపన చేస్తున్నారు. అమరావతి ఏకైక రాజధానిగా ఇక అయిపోయిందండి. ఇంకా ఏకైక దాని గురించి ఆలోచన లేదు. మా ఆలోచన ఏంటంటే రేపు పార్లమెంట్లో చట్టం చేయాలని మా ఆలోచన అండి. ఇప్పుడు ఏదైనా కానీ మీడియా ప్రతినిధులు మమ్మల్ని ఎడితిరిగి అరెస్ట్ చేశారు, SC/ST కేసులు పెట్టారు, జైలుకు పంపించారు, కొన్ని వేల కేసులు పెట్టారండి. చివరికి మీడియా ప్రతినిధులు కూడా SC/ST కేసులు పెట్టి వాళ్ళని కూడా బెదరగొట్టాలని చూశారు. అవన్నీ ఏం చెల్లుబాటు కాలేదు. అమరావతి మహిళలు కానీ, రైతులు కానీ ఎన్ని ఇబ్బందులు గురి చేశారో దానికి ప్రతిఫలంగా ఆయనకి 11 సీట్లతోటి పక్కన పెట్టారు. అంత తప్పితే వేరే ఏమీ లేదు. అమరావతి ఏకైక రాజధానిగా వెలిసిద్దని చెప్పి కోరుకుంటున్నాను. కాకపోతే మా ఆలోచన ఏంటంటే సుప్రీంకోర్టులో హైకోర్టులో ఎడితిరిగే మ్యానమస్ తీర్పు వచ్చిందండి. సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. గవర్నమెంట్ దానికి అఫిడవిట్ వేసేసి ఆ కేసు ఎత్తివేసుకోవాలండి. రెండోది R5 జోన్ ఒకటి ఉందండి.
సెంటు భూములది. అది కూడా హైకోర్టులో స్టే ఉంది, సుప్రీంకోర్టులో కూడా జరుగుతుంది. దాన్ని కూడా జరిగిపోతే కనుక ఆ పట్టిన మబ్బులు కూడా విడిపోతాయని మా ఆలోచన అండి.